ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ రెండో రోజు రేవంత్ రెడ్డిని ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు అధికారులు. నిన్న 8 గంటల పాటు విచారించిన ఈడీ కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇంట్రాగేషన్ సమయంలో ఐటీ, ఏసీబీ అధికారుల్ని కూడా పిలిపించారు ఈడీ అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఓటుకు నోటు కేసులో ఈడీ రెండో రోజు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నిన్న ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు కూడా విచారణకు రావాలంటూ కోరడంతో కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఈడీ కార్యాలయానికి రేవంత్ రెడ్డికి సహాయంగా వెళ్లడం జరిగింది. మరోవైపు నిన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఏసీబీ అధికారులు కూడా విచారణ జరిగినంతసేపు ఈడీ అధికారులకు అందుబాటులో ఇక్కడి కార్యాలయంలోనే ఉండడం జరిగింది. ఈ రోజు కూడా ఏసీబీ అధికారులు గతంలో దర్యాప్తు జరిపి ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికారులు, కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని విచారణ జరిపినటువంటి అధికారులు, రెండు సంస్థలకు సంబంధించినటువంటి, రెండు విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈడీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలంటూ కూడా ఈడీ అధికారులు కోరారు. నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలకు ఈ రోజు వరకు కూడా కొంత వివరణ తీసుకోవడం జరిగింది ఈడీ అధికారులు. వాటికి సంబంధించి మరోసారి రేవంత్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. 50 లక్షల రూపాయలు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్కి ఇవ్వజూపినటువంటి 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వాటిపైనే మనీ లాండరింగ్ జరిగింది. ఆ డబ్బంతా కూడా ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి, అసలు ఆ డబ్బు ఎక్కడిది అన్న దానిపైనే ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. మరోవైపు ఆ వీడియో రికార్డింగ్లో, అప్పట్లో పట్టుబడ్డటువంటి వీడియో రికార్డింగ్లో 4.5 కోట్ల రూపాయలు ఇస్తామంటూ కూడా చెప్పడం, ఆ డబ్బంతా కూడా ఎవరు సమకూర్చేందుకు సిద్ధమయ్యారు అన్న కోణంలోనే దర్యాప్తు అంతా కూడా, విచారణ అంతా కూడా సాగుతోంది. ఈడీ అధికారులు ఈరోజు రేవంత్ రెడ్డిని నిన్నటి మాదిరిగా దాదాపు 7-8 గంటల పాటు విచారిస్తారా, లేదంటే మధ్యాహ్నం వరకు విచారణ జరుపుతారా అన్నది కూడా వేచి చూడాల్సింది. నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలను ఈరోజు మరోసారి సరిపోల్చుకొని ఢిల్లీ నుంచి కొంత ఇన్పుట్స్ ఇక్కడ ఈడీ అధికారులకు కొన్ని అందిన నేపథ్యంలో ఈ అధికారులు షేర్ చేసుకున్నటువంటి సమాచారాన్ని కూడా ఈరోజు మరోసారి రేవంత్ రెడ్డిని విచారించబోతున్నారు. ఐటీ అధికారులు, ఏసీబీ అధికారులు కూడా గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిపినటువంటి అధికారులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఈరోజు కూడా అందుబాటులోనే కార్యాలయంలో ఉన్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ కమల్.